హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశాలలో మన ఇండియా ఒకటి. మన భారతదేశంలో బంగారం కొనడాన్ని కొంతమంది సాంప్రదాయంగా భావిస్తారు, కొంతమంది ఆ బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తారు, మరికొంతమంది కష్ట సమయాల్లో ఉపయోగపడే ఆస్తిగా బంగారాన్ని భావిస్తారు. అండ్ జస్ట్ స్టేటస్ కోసం బంగారాన్ని కొనుగోలు చేసే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. కారణాలు ఏమైనా సరే మన భారతదేశంలో బంగారాన్ని కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. అండ్ సేఫ్టీ కోసం చాలామంది వాళ్ళు కొనుగోలు చేసిన బంగారాన్ని బ్యాంక్ లాకర్స్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ బంగారం కొనుగోలు మరియు అమ్మకంపై ఐటీ డిపార్ట్మెంట్ కొత్త రూల్స్ని ప్రవేశపెట్టింది. ఆ రూల్స్ ప్రకారం ఇంట్లో ఎంత బంగారం మాత్రమే ఉంచుకోవాలి, ఒక లిమిట్ దాటి ఇంట్లో బంగారం ఉంటే ఏమవుతుంది, బంగారాన్ని అమ్మేటప్పుడు ట్యాక్స్ కట్టాలా, ఇలాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐటీ డిపార్ట్మెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన రూల్స్ ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవాలి అనే లిమిట్ అనేది జెంట్స్కి సపరేట్గా, లేడీస్కి సపరేట్గా ఉంది. ఈ రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే, పెళ్ళైన ఆడవాళ్ళ దగ్గర అయితే 500 గ్రాముల బంగారం వరకు ఉండొచ్చు. అదే పెళ్లి కాని అమ్మాయిల దగ్గర అయితే 250 గ్రాముల బంగారం వరకు ఉండొచ్చు. అదే జెంట్స్ దగ్గర అయితే కేవలం 100 గ్రాముల బంగారం మాత్రమే ఉండాలి. ఈ లిమిట్కి మించి ఉంటే మీరు వాటి కొనుగోలుకు సంబంధించిన ప్రూఫ్స్ని, రిసిప్ట్స్ని జాగ్రత్తగా ఉంచుకొని ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. మీ సంవత్సర ఆదాయం పన్ను కట్టాల్సిన లిమిట్ కంటే తక్కువగా ఉండి మీకు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఉంటే, లేదా మీ ఆదాయం నుండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేస్తూ ఆ ఆదాయం నుండి మీరు బంగారాన్ని కొనుగోలు చేసి ఉంటే, లేదా మీకు వారసత్వంగా చట్టబద్ధంగా ఏదైనా బంగారం సంక్రమించి ఉంటే మీరు దానిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక బంగారం అమ్మకం విషయానికి వస్తే, మీ దగ్గర ఉన్న బంగారం మీరు 3 సంవత్సరాల తర్వాత అమ్మాలి అనుకుంటే మీరు ఆ బంగారాన్ని అమ్మగా వచ్చిన లాభం నుండి 20% మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కొంతమంది పర్యావరణ హితాన్ని కోరి కానీ, లేదా మరేదైనా సేఫ్టీ పర్పస్లో కానీ డైరెక్ట్గా బంగారాన్ని కొనుగోలు చేయకుండా బంగారాన్ని బాండ్స్ రూపంలో కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాంటి గోల్డ్ బాండ్స్ విషయానికి వస్తే, మీరు 3 సంవత్సరాల లోపు గోల్డ్ బాండ్ని అమ్మాలి అనుకుంటే అప్పుడు మీకు పన్ను విధించబడదు. కానీ ఆ బాండ్ అమ్మగా వచ్చిన ఆదాయాన్ని మీ సంవత్సరపు ఆదాయానికి యాడ్ చేస్తారు. యాడ్ చేసి మొత్తానికి కలిపి మీకు మామూలుగా ట్యాక్స్ ఎలా అయితే వేస్తారో అలాంటి ట్యాక్స్ని వేస్తారు. ఒకవేళ మీరు 3 సంవత్సరాల తర్వాత ఆ గోల్డ్ బాండ్ని అమ్మాలి అనుకుంటే అప్పుడు దానిపై బంగారానికి వేసినట్లే 20% పన్ను అనేది విధించబడుతుంది. మీరు గోల్డ్ బాండ్ని మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే అప్పుడు మాత్రం మీకు ఎలాంటి పన్ను విధించబడదు. సో ఇవండి బంగారం అమ్మకం మరియు కొనుగోలుపై ఐటీ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన కొత్త రూల్స్.